నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏబి వెంకటేశ్వర్లు గారు అయితే తనపై జగన్మోహన్ గారికి ఎందుకు కక్ష అనేది అయితే మొత్తానికి అయితే బయట పెట్టారు. ఇంతకీ అంటే దేనికోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వర్లు గారి పైన కక్ష సాధించారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ వినుకొండ ఎమ్మెల్యే కంటెస్టెంట్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం. నమస్తే. జై భారత్ అండి. ఇప్పుడు చూస్తుంటే ఏబి వెంకటేశ్వర్లు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తనపై ఎందుకు కక్ష ఉంది అనేది అయితే తను చెప్పడం జరిగింది. మరి అందులో నిజంగానే మరి దాని వల్లనే తను కక్ష సాధింపు చర్యలకి ఇలా ఇంతవరకు విధుల్లోకి అంటే ఈ లాస్ట్ మినిట్ లో విధుల్లోకి తీసుకున్నారు. గత 5 సంవత్సరాల నుంచి తను చాలా పోరాటం అయితే చేశారు తన విధుల కోసం. సో మరి అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. చంద్రబాబు గారి టెన్యూర్లో ఆయన చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సో అతని పని ఏంటిది? గవర్నమెంట్ అతన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టినప్పుడు ఇంటెలిజెన్స్ ప్రాపర్గా తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్కి ఇవ్వడం, అదే ఆయన పని ఆయన చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దానివల్ల ఇబ్బంది కలిగి ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ఏమన్నా యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమైనా పార్టిసిపేట్ చేయాలనుకుని ఉంటే ఇంటెలిజెన్స్ పరంగా ప్రాపర్గా దాన్ని ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి సీఎంకి ఇచ్చి ఉంటే సీఎంకి మేబీ దాన్ని అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరగకుండా కట్టడి చేసి ఉండేదానికి ఆస్కారం జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన నేను చేసే యాక్టివిటీస్కి లేకపోతే నేను తీసుకోవాలన్న మైలేజ్కి ఇంటెలిజెన్స్ పరంగా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి సీఎం చేతికి ఇచ్చి అప్పటి సీఎంకి ఇచ్చేసేసి నా యాక్టివిటీస్ కాకుండా చేశారు, దానివల్ల నాకు రావాల్సిన మైలేజ్ రాలేదనేసి ఒక రకంగా కక్ష పెంచుకొని ఉంటే అది అయితే కరెక్ట్ కాదు. అది ఒక స్టేట్స్మెన్షిప్కి అది రైట్ వే కాదు అలా చేయడం అనేది. ఇంకోటి, ఇప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఎక్విప్మెంట్స్ కొన్న దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఏవో జరిగినాయి, దాని మీద కేసు వేసేసి రకరకాలుగా 5 years ఇబ్బంది పెట్టారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి అంటే, ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని గవర్నమెంట్ శాలరీస్ ఇస్తూ అండ్ రాష్ట్రానికి దేశానికి సేవలు అందించాల్సిన వ్యక్తిని విధులకు 5 సంవత్సరాలు దూరంగా ఉంచి ఒక రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు ఆయన. చంద్రబాబు గారి విషయంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం చేశారు, ఎలా చేశారు అనేది దాన్ని వేరేలా డీల్ చేసుకోవచ్చు. కానీ ఆయన పోస్టింగ్ ఆయనకి ఇచ్చి పని చేయించాలి కదా. ఆయనతో పని చేయించకుండా 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వకుండా అల్టిమేట్గా ఫ్రీగా జీతాలు ఇచ్చారంటే దానివల్ల నష్టం ఎవరికి? రాష్ట్ర ప్రజానికానికే కదా. ఒక అఫీషియల్ని ఒక ఆల్ ఇండియా సర్వెంట్ని ఆ రకంగా 5 సంవత్సరాలు పని చేయించకుండా ఉండి ఇక లాస్ట్ మినిట్లో ఏదో రేపు రిటైర్మెంట్ అంటే ఈరోజు హైకోర్టు ఏదో రూలింగ్ ఇవ్వడం వల్ల ఆ రూలింగ్ని బేస్ చేసుకొని లాస్ట్ మినిట్లో సింగిల్ డే నిన్న ఒక్కరోజు ఆయన్ని విధుల్లో ఉంచి రిటైర్ చేయించారు. అట్లా గౌరవప్రదంగా రిటైర్ అయ్యేలా ఆయన్ని అట్లీస్ట్ ఆ వెసులుబాటు కల్పించారు. ఫర్ దట్ దాన్ని కొంచెం అప్రిషియేట్ చేద్దాం. బట్ థింగ్ ఏంటంటే 5 సంవత్సరాలు ఆ పర్సన్ని, ఒక పోలీస్ ఆఫీసర్ని ప్రాపర్గా విధుల్లో వాడుకోకుండా ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. అంటే తను చెప్పేది, ఏబి వెంకటేశ్వర్లు గారు చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి కేసు మనం చూసాం కదా, దాని తర్వాత రాష్ట్రంలో అల్లాలు సృష్టించే దానికి ప్రయత్నించారు. సో దాన్ని నేను అడ్డుకున్నాను, దాని వల్లనే ఇప్పుడు ఇంతవరకు ఇది వచ్చిందని చెప్పేసి చెప్తున్నాను కదా. ఇప్పుడు ఖచ్చితంగా ప్రాపర్గా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి సీఎం గారికి ఇచ్చి ఉండొచ్చు. ఆ రోజు ఇంటెలిజెన్స్ డీజీగా ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తీసుకొని ఇచ్చి ఉండొచ్చు. దానివల్ల పెంచుకొని ఉంటారు అంటే అది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఇంత కక్ష కట్టి 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వకుండా దూరంగా పెట్టారు అంటే ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు ఇద్దరు మాట్లాడితే మనం ఏది నిజం అనే దానికి ఒక ఆస్కారం. వెంకటేశ్వరరావు గారు ఆయన వర్షం ఆయన చెప్పారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి తరఫున, వాళ్ళ గవర్నమెంట్ తరఫున ఎవరో ఒకళ్ళు వెంకటేశ్వరరావు గారికి సర్వీస్ ఇవ్వకుండా ఎందుకు 5 years అలా లూప్ లైన్లో పక్కన పెట్టేశారు అనేది వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక వర్షన్ వస్తే దీంట్లో ఏది నిజం అనేది మనకు ఒక కంక్లూషన్ వస్తుంది. కానీ 5 years పోస్టింగ్ ఇవ్వకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా అది ముమ్మాటికి అది ఒక తప్పేది. ఒక అఫీషియల్, సీనియర్ మోస్ట్ అఫీషియల్ని గవర్నమెంట్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి కదా. శాలరీస్ ఇచ్చారు కదా, పోస్టింగ్ ఇవ్వాలి, కానీ శాలరీస్ అయితే ఇచ్చారు. శాలరీస్ ఇవ్వకపోయినా ఆయన కోర్టుకి వెళ్ళినా తెచ్చుకోగలరు కదా శాలరీ. అంటే కోర్టు కూడా చెప్పింది ఏంటంటే, ఏవైతే తన ఏరియాస్ అవన్నీ ఉన్నాయో, శాలరీస్ ఉన్నాయో ఇప్పటివరకు రానివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవ్వకపోయినా కొన్ని రోజులు లేట్ చేసి ఎప్పటికన్నా ఖచ్చితంగా ఆయనకు రావాల్సినవన్నీ ఇవ్వాల్సిందే. అది ఆపేదానికి లేదు. ఖచ్చితంగా అలానే పోస్టింగ్ కూడా ఇచ్చుంటే బాగుండేది. అంటే అక్కడ క్యాట్ కూడా చెప్పింది విధుల్లోకి తీసుకోవాలి, ఇంకా దాని మీద ఎలాంటిది లేదు. రెండోసారి కూడా ఆయన కూడా అది ఆధారాలు లేనివి ఎందుకు వేస్తున్నారు, రెండోసారి కూడా దీని మీద వేశారు. సో ఇది ఎంత కన్సిడర్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు ఎందుకు తీసుకోలేదు? క్యాట్ ఇచ్చిన రూలింగ్ ని బేస్ చేసుకుని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు కూడా క్యాట్ ఇచ్చిన జడ్జిమెంట్ కి సమర్థించి చేసేసరికి ఫైనల్ గా ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు నిన్న. సో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గర చాలా కేసులు పెట్టారు. చాలా రకాల
ఫ్రమ్ డే 1 నుంచి వెంకటేశ్వరరావు గారిని ఇబ్బందులే పెట్టారు. సో ప్రతిసారి ఆయన కోర్టుకి వెళ్ళటం, రిలీఫ్ తెచ్చుకోవడం, మళ్ళీ వాళ్ళ కోర్టు ఇచ్చిన రూలింగ్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోవడం, అలానే 5 years కాలయాపన చేశారు. సో ఒక 5 సంవత్సరాలు ఒక ఆఫీసర్కి పోస్టింగ్ ఇవ్వలేదు అంటే ఇదే రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే పొరపాటున ఇదే జగన్కి అనుకూలంగా పనిచేసిన అఫీషియల్స్ నిన్న ఇబ్బంది పెట్టుకుంటాయండి. మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారికి అనుకూలంగా పనిచేసిన అఫీషియల్స్ నిన్న ఇబ్బంది పెట్టుకుంటా. దీనివల్ల నష్టం ఎవరికి? రాష్ట్రానికి కదా. అఫీషియల్స్ని ఇబ్బంది పెట్టుకుంటా పోతే రాష్ట్రానికి వాళ్ళని విధుల్లో పెట్టకుండా అఫీషియల్స్ని ఇబ్బంది పెట్టుకుంటా అసలు అఫీషియల్స్ పని చేస్తారు రేపు వీళ్ళు చెప్పేది. అఫీషియల్స్ పని చేయకపోతే, అడ్మినిస్ట్రేషన్ ముందుకు నడవకపోతే నష్టం రాష్ట్రానికి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకు, చంద్రబాబు నాయుడు గారి ఆస్తులకు కాదు కదా వచ్చేది నష్టం. రాష్ట్ర ప్రజానీకానికి నష్టం వస్తుంది. అభివృద్ధి పరంగా రాష్ట్రం ముందుకెళ్ళదు. సో ఏదైతే ఈ ప్రెసిడెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు లేపారో ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదు. ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏబి వెంకటేశ్వర్లు గారికి అయితే అన్యాయం జరిగింది. అంటే పోస్టింగ్ ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ చేసి ఉంటే ప్రూవ్ చేసేసి కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయించాల్సింది కదా. మీకు ఏం దొరకలేదు కాబట్టి 5 సంవత్సరాలు అరెస్ట్ చేయలేకపోయారు ఆయన్ని. ఏదైనా దొరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకునే వాళ్ళ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొరికితే అరెస్ట్ చేయించారు. అచ్చెన్నాయుడు గారిని ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరావు ఆల్ ద వే హైదరాబాద్ నుంచి పట్టుకెళ్ళి సిఐడి వాళ్ళు గుంటూరులో తీసుకెళ్లి కొట్టి మరీ తర్వాత కోర్టుకి సబ్మిట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా దొరికిన వాళ్ళు ఎవరిని వదలలేదు కదా, ప్రూఫ్స్ దొరికిన వాళ్ళని. సో ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో ఏదైనా ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి ఉండాల్సింది కదా. ఎందుకు చేయలే మరి? అంటే ఇక్కడ ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా ఉన్నారు, ఆయన హయాంలో అయినా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా అనేదానికంటే అక్కడ ప్రధానంగా ఎస్టాబ్లిష్ అయిన థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీ, ఈయన కమ్యూనిటీ ఒకటి. ఈయన చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పనిచేశారు. మెయిన్ కమ్యూనిటీ అనుకూలంగా చాలా మంది అఫీషియల్స్ పనిచేసి ఉంటారు. అల్టిమేట్ గా ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళకి అనుకూలంగానే బ్యూరోక్రాట్స్ పనిచేస్తారండి, అఫీషియల్స్ పనిచేస్తారండి. కాకపోతే ఈయన విషయంలో వచ్చేసరికి అదే కమ్యూనిటీ కావడం వల్ల కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టాడు అంతే. అంటే జస్ట్ అంటే అక్కడ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ మధ్యలో కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ మధ్యలో కూడా ఈ కమ్యూనిటీ అనేది నడుస్తుంది అంటారా? ఖచ్చితంగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన అడ్మినిస్ట్రేషన్ లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంటల్ హెడ్స్ వచ్చేసి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు కదా. ఎక్కడెక్కడో బ్యూరోక్రసీ సెంట్రల్ సర్వీస్ లో ఉన్నోళ్ళు, ఆల్ ఇండియా సర్వీస్ లో ఉన్నోళ్ళు అందరూ డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు కదా. వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే 2-3 ఉన్నారు అందులో. సో వేరే రాష్ట్రాల్లో వేరే డిపార్ట్మెంట్స్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో వేరే డిపార్ట్మెంట్లో సెంట్రల్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వివిధ విభాగాలకి హెడ్లుగా ఉన్నారు కదా. సో ఇది మారాలి. ఈ నెపోటిజం మారాలి, ఈ రెడ్ టేకిజం మారాలి. మారితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సొంత కులానికి గెలిచిన తర్వాత సొంత కులానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటే మిగిలిన కులాలు ఏమైపోవాలా? మిగిలిన కులాలకు సంబంధించిన అఫీషియల్స్ ఏమైపోవాలా? కొన్ని వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చిన ఆల్ ఇండియా సర్వెంట్స్ పరిస్థితి ఏమైపోవాలి? మీరు సొంత సామాజిక వర్గానికి అంత పెద్దపీట వేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరన్నా కానివ్వండి. ఇది ఏ రకమైన సిగ్నల్ బయటకు వెళ్తా ఉంది ఆల్ ఇండియా సర్వెంట్స్ ద్వారా? వేరే రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి పనిచేసేదానికి వచ్చిన అఫీషియల్స్ వేరే స్టేట్ నుంచి మన ఆంధ్ర క్యాడర్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ రకమైన మెసేజ్ని బయటకు పాస్ ఆన్ చేస్తారు? మీరు ఈ రకంగా మీ సొంత సామాజిక వర్గానికి ఒక పెద్దపీట వేస్తే అది అగెన్స్ట్ ఈక్వాలిటీ కదా. ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్ అడ్మినిస్ట్రేషన్ జరగనట్టే కదా. అగ్నెస్ట్ ది ఫెడరల్ స్ట్రక్చర్ కదా. ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ కి అగ్నెస్ట్ పనిచేస్తున్నట్టే కదా గవర్నమెంట్స్. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.